ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం సంతపేటలో ఉన్న శ్రీ రామాలయం వద్ద శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక సమారాధన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు నిర్వాహకులు. అనంతరం శ్రీ గౌరీ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మొల్లెటి చిన్నారావు మాట్లాడుతూ, గత నెల 24వ తేదీన శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని, 24వ తేదీన గొట్లం వద్ద ఉన్న ఎంబీకే తోటలో ఎంతో సందడిగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో అతి ఘనంగా కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అదే రోజు ఉదయం 7 గంటలకు నగరంలోని సంఘ కార్యాలయం నుండి గౌరమ్మ, నందమ్మలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. శ్రీ గౌరీ సేవా సంఘం నిత్య సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న ఫుడ్ బ్యాంక్ వద్ద సుమారు 3 ఏళ్లు ప్రతిరోజు 80 నుండి 100 మంది పేదలకు సంఘ గౌరవ అధ్యక్షులు కాండ్రేగుల శేఖర్ ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం ఉపాధ్యక్షులు బిశెట్టి రమేష్ నాయుడు, గౌరవాధ్యక్షులు కాండ్రేగుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. माता की जय, जय गौरी 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 माता की జై గౌరీ మాతకి జై గౌర, జై జై గౌర. అందరికీ గౌరీ కులస్తులు అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం 24వ తారీఖున ఆదివారం బొట్లం ధర ఎంకేబీ గార్డెన్ లో కార్తీక సమారాధన పెట్టామండి. ప్రతి గౌరీ కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నామండి. మా గౌరీ సంఘానికి ప్రముఖులు, పెద్దలు అందరూ విచ్చేస్తున్నారు. మరియు మొన్న డైరెక్టర్లు కూడా, మన మల్ల సురేంద్ర గారు వాళ్ళ డైరెక్టర్లు కూడా విచ్చేస్తున్నారని చెప్పారు. కనుక విజయనగరం ఉన్న అందరూ గౌరీ కులస్తులు తప్పకుండా హాజరయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.